జెడ్పీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీలత. గోదావరి కని చౌరస్తాలో కూల్చివేతల పాపం తమది కాదని తాము చెప్పిన ప్రకారం షాపులను వేసుకోకపోవడం మూలంగానే మున్సిపల్ అధికారులు వారి షాపులను కూల్చడం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహంకాళి స్వామి తెలిపారు. గోదావరి కని చౌరస్తాలో రోడ్డు వెడల్పులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కింద షాపులను కోల్పోయిన వారు మెన్స్ క్లబ్ ప్రక్కన నిర్మించుకున్న షాపులను ఇటీవల మున్సిపల్ అధికారులు కూల్చడంతో రగులుతున్న దుమారంపై శనివారం కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూల్చివేసిన షాపుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. తాము టేలాలు వేసుకోమని చెప్పామా, పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టుకోమని చెప్పామా అని అడిగారు. అందుకు తాము టేలాలు వేసుకునే ఖర్చుతో షెడ్లను నిర్మించుకోవడం జరిగిందని, అది కూడా పర్మనెంట్ గా ఉండడానికి కాదని, షాపుల నిర్మాణాలు చేపట్టినప్పుడు అందరూ వచ్చి చూడాలని కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా బొంతల రాజేష్ తో కలిసి మహంకాళి స్వామి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టేలలు ఆడ అటు లారీలు పోతలేవు కనుక లారీలు పోవాలి, టేలలు పక్కకు పెట్టుకోండి, అక్కడ షాపులు కట్టిన తర్వాత మళ్ళీ ఏం వేసుకోమన్నాము? బాలే కదా, పర్మనెంట్ గా కట్టుకోమన్నామా? ఎమ్మెల్యే గారు సతీమణికి టచ్ మేము పర్మనెంట్ గా కట్టుకోమన్నా. అక్కడ ఇంకోరుండి అందరూ డబ్బలు వేసుకున్నామంటే వాళ్ళు వినలేదు. అప్పటి వరకు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు వచ్చారు. మీరు వేసిన పూల పట్టిన కానీ వచ్చి రాలేదు. మీరు అక్కడ పూల పట్టి మేము ఇక్కడ తెచ్చుకున్నాం. అప్పటి రాలేదు, ఇప్పుడు వచ్చాము. అమ్మ కూడా రాలేదు, సార్ కూడా రాలేదు. అంతే, రాలేదు. మీ మీద మేము బదలం పెట్టుడు లేదబ్బా. మా పొట్టల కోసం మీరు చెప్పినప్పుడు మేము ఈ 18 నెలల్లో గౌరవులైన ప్రీతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు మరి దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండ నియోజకవర్గం డెవలప్ చేసే కార్యక్రమంలో చౌరస్తా వెడల్పు కార్యక్రమంలో ఏదైతే ఉపాధి కోల్పోయారో, పూల అమ్మ వాళ్ళు, మంగళ టేల వాళ్ళు ఎవరైతే ఉపాధి కోల్పోయినారో వాళ్ళకు ఉపాధి కల్పించే విషయంలో తాత్కాలికంగా ఇక్కడ టేలు వేసుకోమని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు బదనాం చేస్తూ చాతగాని దద్దమ్మలు, ఇంతమందికి చేసిన దద్దమ్మలు ఎమ్మెల్యేలు ఉన్నారో సోమవారం సత్యనారాయణ, కోరుకాటి చందరు, అసలు ఎమ్మెల్యేగిరి ఇట్లుంటుందా అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. దట్ ఈజ్ మక్కల్ సింగ్ రాజ్ ఠాకూర్. మరి ఏ విధంగా డెవలప్ చేస్తుండో ప్రజలకు తెలుసు. ఈరోజు లక్ష్మీనగర్ అయితేంది, 50 డివిజన్ల అభివృద్ధి అయితేంది, మరి ఇంకా ఏదైనా విషయమైనా అయితే మరి ఏదైతే నిరుపేదలకు అన్యాయం జరగద్దని చెప్పి ఈ చౌరసును తెలియ చెప్పుల షాప్ కాంచెల్లి అక్కడ వరకు పూలమ్మ షాప్ వరకు వెడల్పు కార్యక్రమంలో మీ దుకాణాలు మీకు ఇస్తానని చెప్పి హామీ జరిగింది. ఇదే భారత్ జిల్లాకు సంబంధించిన, ఉదయ్ జిల్లాకు సంబంధించిన వాళ్ళకు కూడా తాత్కాలికంగా ఇక్కడ సెటిల్ కట్టుకుని ఆ తర్వాత షిఫ్ట్ చేద్దామని చెప్పి మీ అసలు నిరుపేదలకు ఇంకా అవకాశం కల్పించేందుకు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టే రాజ్ ఠాకూర్ను బదనం చేసే కార్యక్రమంలో మీరు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి ముందుకు పోతున్నారు. మీకు సిగ్గుండాలి చంద్ర గారికి, సోమవారం సత్యనారాయణకి, హరి గారికి. కానీ అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో నిరుపేదలకు అన్యాయం జరిగిందని చెప్పి మీరు అవాకులు చెవాకులు పేలిస్తే ఊరుకునే సవాల్ లేదు. నమస్కారం. నిన్న మాజీ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారి సతీమణి మహంకాళి స్వామి ఆ కూలగొట్టిన వాళ్ళని ఇక్కడ రూములు వేసుకోమన్నారు, మళ్లీ కూలగొట్టిందని చెప్పేసి అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు టీవీలందరూ నా దిక్కు పెట్టారు, దయచేసి ఒకసారి పైకి కూడా పెట్టి చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ అమ్మ కానీ అక్క కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ టేలాలు వేసుకొని టెంపరీగా ఈ షాపులు నడిపించుకుంటారు. మీరు ఒకసారి కెమెరాలు పైకి పెడితే ఆ షాపులు కూడా కనిపిస్తాయి. కానీ ఒక బీజేపీని పట్టుకొని వచ్చి, ఒక ముసలిని పట్టుకొని వచ్చి మేము ఇక్కడ షాపులు వేసుకొని చెప్పినామని, తర్వాత మేమే కూలగొట్టించినామని చెప్పేసి ఎవడెవడో మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు చంద్రారెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే చేసి కనీసం ఒక రూము కూడా కట్టించలేని దరిద్రుడు ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు, నమ్మబలికేందుకు మళ్ళా వస్తా ఉన్నాడు. అరే నిన్ను చిత్తుగా ఓడగొట్టి గంగలు కలిపి ఇక్కడ రామగుండం ప్రజలు మీతో 5 లేకుండా మళ్ళా నిన్న వచ్చి మళ్ళీ ఇక్కడ చంద్రారెడ్డి అయినా మళ్ళీ ఒక భాషను ఇస్తా ఉన్నాడు. అక్కడ రామగుండంలో నాయకుడు ఉంటాడు, ఊళ్ళల్లో తిరుక్కుంటా ఉట్టిగానే అబద్దాలు చెప్పుకుంటా శ్రీరామ రక్షలు, భూరామ రక్షలు అని చెప్పేసి మళ్ళీ ఆయన ఒకటి చెప్తా ఉంటాడు. అరే రామగుండానికి రక్షకుడిగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉండి ఈ రామగుండాన్ని కాపాడి రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనతోటి
దాదాపుగా 900 కోట్ల రూపాయలు కేవలం 18 నెలలలో తీసుకొచ్చి ఈ రామగుండాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఇవాళ చౌరస్తా ఇరువైపులా చూడండి మీరు, దాదాపుగా 270 రూములు కట్టించి ఇక్కడున్న పేద ప్రజలందరికీ కూడా మామూలు రెంట్కి ఇవ్వాలనే ఆలోచనతోటి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్న తరుణం. ఎవరో ఒక్కరియో ఇద్దరియో రూములు పోతే కనీసం అక్కడ లారీలు పోరాకుండా ఉన్నదని చెప్పేసి వాళ్ళని పక్కకు టెంపరీగా టేలలు వేసుకోమని చెప్పినాం అనేది ఇప్పుడు ఆ పెద్ద మనుషులు కూడా వాళ్ళు చెప్పిండ్రు, ఆ అవ్వ కూడా చెప్పింది. కానీ దానికి పర్మనెంట్ రూములు కట్టుకుంటే మాకేం సంబంధం? మేమేమన్నా మున్సిపల్ కమిషనర్లమా, లేకపోతే ఎంఆర్ఓలమా, లేకపోతే ఎమ్మెల్యేలమా, సీఎంలమా? మాకేం సంబంధం కట్టుకోమని చెప్పేదందుకు. ఇవాళ సింగరేనోడు ఎక్కడన్నా ఒక గుడి చేసుకుంటే కూడా ఆ గుడిసెను కూలగొడతా ఉన్నాడు. మేము కాదు, ఎవ్వరు చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. అక్కడ కూడా ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజు ఎవడో హరీష్ రెడ్డి అనేటోడు మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఓ చెత్తనా కొడక, ఒక దళిత నాయకునిగా నేను ఇక్కడికి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగితే ఈర్ష్యపడి ఈ రోజు మాంకాళి స్వామి అని రాజ్యాంగేతర శక్తులు ఎమ్మెల్యే వారి సతీమణి మాంకాళి స్వామి అని చెప్తాను. ఓ నా చెత్తనా కొడక హరీష్ రెడ్డిగా చెప్తారా? వీరు బిడ్డ, నువ్వెవనిరా ఈ ఊర్లో మాట్లాడేందుకు? అమెరికాలో ఉండి సోషల్ మీడియాలో మాట్లాడితే ఈ రోజు ఇక్కడ ప్రజలకు న్యాయం చేసినట్ట? అరే నీకు దమ్ముంటే ఇక్కడికి వచ్చి ప్రజల తరఫున 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడున్న నాయకులందరం కొట్లాడుతా ఉన్నాం. ప్రజలకు ఎవరికి అన్యాయం జరగద్దని ఇక్కడున్న నాయకులందరం 30 ఏళ్ల నుంచి ఇక్కడ కొట్లాడుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇక్కడున్న కార్యకర్తలు నాయకులు 30 సంవత్సరాల నుంచి ఎవరు కూడా వేరే పార్టీలకు పోకుండా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం ఈ రోజు శ్రమపడి కొట్లాడి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే ముఖ్యమని చెప్పేసి ఈ రోజు ముందుకెళ్తా ఉన్నాం.